డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టిగా సమన్వయంతో సేవలందించినట్లు తెలిపారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో ప్రణాళికబద్దంగా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసిన టీటీడీ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో అర్చక స్వాములైతేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి పైకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం, వారి యొక్క పర్ఫార్మెన్స్ 298 కళా బృందాలతో దాదాపు 5,976 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గరుడ సేవ రోజున 20 రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన జరగటం